తెలుగు భాష పరిరక్షణకై పాటుపడదామంటూ ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మాతృభాష దినోత్సవం సందర్భంగా కాకినాడ వివేకానంద పార్క్ మెయిన్ గేట్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జన విజ్ఞాన వేదిక నాయకుడు సిహెచ్ సతీష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ, పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజులు గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యావహారిక భాష కొరకు ఎనలేని కృషి చేసిన గిడుగు రామ్మూర్తి చిరస్మరణీయుడని కొనియాడారు. ఆవాజ్ కన్వీనర్ ఇబ్రహీం, జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్ వర్మలు మాట్లాడుతూ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలోనే సాగుతోందన్నారు. పరభాష జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చని, అదే సందర్భంలో మాతృభాషను నిర్లక్ష్యం చేయరాదన్నారు. భాష కనుమరుగైతే సంబంధిత జాతి ఉనికిని కోల్పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వార్ నగర కార్యదర్శి కె నాగజ్యోతి, ఎస్ఎఫ్ఐ నాయకులు జయరాం, సత్యం, యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ సిహెచ్ వెంకటరమణ, సిఐటియు నాయకులు మలక వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ, పలివేల వీరబాబు, రాణి, రిటైర్డ్ ఏటీఓ బి సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పార్కుకు వచ్చే ప్రజలు ఆగి గిడుగు రామ్మూర్తి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ప్రజా సంఘాల నాయకులను అభినందించారు. ఇంగ్లీష్ని ప్రాధాన్యత చేసి తెలుగుకి తక్కువ చూస్తున్నారు. ఇది సరైనది కాదు. ప్రభుత్వం తెలుగును వాడుకలోకి తీసుకురావాలి అంటే అన్ని వ్యవహారాల్లోని తెలుగును ముందుకు తీసుకురావాలి. అలా తీసుకురావడానికి కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి పంచాయతీ ఆఫీస్ వరకు ఉండే వ్యవహారాలన్నిటినీ తెలుగులో జరగాలి. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా పంచాయతీ కార్యాలయంకి వచ్చే వ్యవహారాలన్నీ తెలుగులో జరిగితే తెలుగుకు ఆ ప్రాధాన్యత వస్తుంది. రెండవది, తల్లిదండ్రులు కూడా మాతృభాష యొక్క ప్రాధాన్యతను గుర్తించకుండా ఇంగ్లీషే అన్నిటికీ ప్రాముఖ్యం అనడం సరైనది కాదు. సమాజంలో విద్యార్థి మానసిక వికాసం పెంపొందాలన్నా లేదా ఆలోచన పెరగాలన్నా మాతృభాషలోనే, ఆ వ్యవహారిక భాషలో ఉండేటటువంటి వ్యాకరణాన్ని అర్థం చేసుకున్న తర్వాతే పరభాషా వ్యాకరణాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలడు. ఈ అంశాలని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా భాష యొక్క ప్రాధాన్యత మీద డిమాండ్ ఉండాలి. ఆ రకంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి ప్రజా సంఘాలకు సహకరించాలని, ప్రభుత్వాన్ని తెలుగుని అధికార భాషగా గుర్తించడమే కాదు దాన్ని అమల్లో సాధ్యం చేసే విధంగా చేయాలని చెప్పి కోరుతున్నాం. ఉండాలని చెప్పి ఆయన చేసిన పోరాటం ఫలించింది. అందుకే ఇప్పటికీ వాడుక భాషలోనే పాఠ్యపుస్తకాలు కానీ ఇతర పుస్తకాలు కానీ వస్తూ ఉన్నాయి. గిడుగు రామ్మూర్తి గారి స్ఫూర్తిగా ఈరోజు తెలుగు భాషని రక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తెలుగు మీడియంను మొత్తంగా రద్దు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ తెలుగు మీడియం లేకుండా చేస్తున్న పరిస్థితి వస్తూ ఉంది. ఏమైనా దాని మీద పోరాటం చేస్తూ ఉంటే ఇంగ్లీష్ని వద్దంటున్నారు అని చెప్పి దాన్ని నిందలు వేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాస్తవానికి ఇంగ్లీష్ మీడియంని ఎవరు వద్దనలేదు. తెలుగు మీడియంని కొనసాగించాలి. హై స్కూల్స్లో ప్యారలల్గా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కొనసాగాలని చెప్పి మనం పోరాటం చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలి. మీడియము, తెలుగు భాష మీడియంగా బోధన జరగకపోతే కొన్ని తరాల తర్వాత తెలుగు భాష మొత్తంగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. భాష నశించిపోతే ఆ దేశ సంస్కృతి కూడా నశించిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మన భాషని మనం కాపాడుకోవాలి. ఈ భాషా పరిరక్షణ కోసం ప్రజా సంఘాలు మరి మిగిలిన అందరూ కలిసి పోరాటం చేయవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం. ఆ కొత్త సాహిత్యాన్ని ఎక్కిస్తూ కరెక్ట్ అయిన పద్ధతిలో కనుక తెలుగు భాషను మనం బోధించగలిగితే మాతృభాషని ఏ జాతి కూడా వదలకూడదు. ఎందుకంటే అది తన ఆత్మాభిమానం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఫ్రాన్స్ లాంటి దేశాలు, లండన్, ఇవన్నీ కూడా తమ భాషను చాలా ఇంగ్లీష్ భాషను కాపాడుకోవడానికి, అక్కడి నుంచి వచ్చిన అమెరికా కూడా తన భాషను తాను కాపాడుకోవడానికి, ఫ్రెంచ్ వాళ్ళు 7 కోట్లు ఉన్న ప్రపంచంలో వాళ్ళ భాషను ప్రతిదీ వాళ్ళ ఫ్రెంచ్ భాషలో అనువదించుకొని వాళ్ళ ఆత్మాభిమానం తెలియజేసుకుంటారు. అలాగే చైనా కూడా ఇప్పటికీ మనకున్న సాఫ్ట్వేర్ ఇప్పుడున్న మన వాడే అన్నీ కూడా చైనాలో ఉండవు. ఎందుకంటే వాళ్ళు స్వదేశంగా తయారు చేసుకుని చైనీస్ భాషలోనే వాళ్ళ జాతిని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆత్మాభిమానం అన్నది ఎక్కడి నుంచి వస్తుందంటే నువ్వు ఆర్థికంగా స్థిరపడి నీ జాతి ఉన్నప్పుడు నీ భాష యొక్క ఆత్మాభిమానం పెరుగుతుంది. అది భవిష్యత్తులో పెరుగుతుంది. ప్రస్తుతం మనం డిపెండెంట్గా ఉన్నాం కాబట్టి మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచానికి, మన సేవా రంగాల ద్వారా మన ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తుంది. కాబట్టి ఇంగ్లీష్ భాష యొక్క ప్రాధాన్యతను తగ్గించకుండానే మాతృభాషని ఎలాగైతే మనం స్కూల్స్లోని, మన ఇళ్లలోని మనం ఎలా డెవలప్ చేయాలో ప్రజలు, మన ఇలాంటి సామాజిక కార్యకర్తలను కూడా ఆలోచించాలని కోరుతూ